అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. పంచాయతీరాజ్ విభాగంలో వివిధ హోదాల్లో 42 సంవత్సరాలు తమ విశిష్ట సేవలందించిన దేవరపల్లి వీర రాఘవులు మండపేట ఇంజనీరింగ్ అధికారిగా సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా మండపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో పాటు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు రాఘవులతో వారి అనుబంధాన్ని సభతో పంచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారిగా మండపేట నియోజకవర్గంలో రాఘవులు చేసిన సేవలు అభినందనీయమని, ఇప్పటి యువతకు ఆయన తీరు ఆదర్శనీయమని కొనియాడారు. ఉద్యోగ విరమణ పొందుతున్న వారి సలహాలు, సూచనలను డిపార్ట్మెంట్కు ఇవ్వాలని కోరారు. చిన్న వయసులో పని పట్ల శ్రద్ధతో కష్టపడితే భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కపిలేశ్వరం జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నోకా దుర్గారాణి, పంచాయతీరాజ్ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ఉన్నట్టుగానే కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు శాటిస్టులు ఉంటారు. పని చేస్తారు, బిల్లు చేయరు, తిప్పుకుంటూ ఉంటారు అక్కడి నుంచి. మరి అటువంటి కాకుండా మనకి ఎంత పని స్పీడ్గా చేశారో అదేవిధంగా ఆ ఎంపిక రికార్డ్ చేసి వాళ్ళ పేమెంట్ కూడా వాళ్ళకి అప్పు చేసేవాళ్ళు. అది కబ్జాసు మండలానికి కాదు, ఓ రకంగా అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని పనులు కూడా మనకు ఒక కుడి చేయి కోల్పోయినట్టే నేను ఫీల్ అవుతా ఉన్నాను. బాబు దోరపుడు కాదు వెళ్తారా, వెళ్ళండి, మేము వెళ్ళాం అక్కడ పని నిర్మోహమాటగా చెప్పేస్తాయి. నాకు అర్థం లేదు. ఏడిది వెళ్ళండి, చేతలాగా అంటే ఈవేళ అంటే మీకు అందరికీ వయసు 30 సంవత్సరాలు ఇంచుమించుగా 2 ఏళ్ళు ఎక్కువ కూడా తక్కువ ఉండొచ్చు. నువ్వు కానీ మనకి 60 ఏళ్ళు 62 ఏళ్ళు వచ్చి రిటైర్ అవుతున్నాడు. ఆయనకున్న దాంట్లో 10% ఓపీ వాళ్ళు కొత్త వచ్చి ఉండలేదు. చాలా విచారించదగ్గ విషయం. ఇవాళ మీరు ఈ వయసులో ఉన్నప్పుడు మీరు కష్టపడితే మీకు పని వస్తుంది. ఆ పని వచ్చినప్పుడు ఆ పనిని ఎక్కడైనా కూడా మనం జీవితంలో మీకు అదొక అదృష్టం అనుకోవాలి. మీరు మీ చిన్న వయసులో ఎక్కువ పని చేయడం, పెద్ద వయసులో పని చేయలేకపోవచ్చు, మనకు ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ఇదే విషయం ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్సే కాదు, సర్వేస్ సేమ్ ఇష్యూ. అధికార పార్టీ కూడా 10% మొగ్గు చూపించాలి తప్ప ఖచ్చితంగా 2 పార్టీలు కానీ 3 పార్టీలు 3 పార్టీలు కూడా నచ్చచెప్పుకుంటూ ఎవరికి సక్సెస్ చేసినోడే సరైన అధికారి. ఏఈ గారు, ఇంజనీర్ గారు ఇవాళ రిటైర్ అవ్వడం మరి చాలా బాధాకరం నాకు. అయినప్పుడు మీరు రిటైర్ అయినప్పటికీ మీరు ఎక్కడ సెటిల్ అయినా మరి మీ యొక్క అడ్వైజెస్, సర్వీస్ అన్నాం అడ్వైజెస్ మా డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఇవ్వాలని, ఏమైనా తెలియని వారు మీరు కూడా తెచ్చుకుని మరి ఇటు మీ ఆంధ్రప్రదేశ్ చైతన్య కుమార్ గారు ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, చక్కగా పనిచేస్తున్నారు. అంటే ఇవాళ అలాగా వాళ్ళ ఆఫీసులో బాగా పనిచేస్తున్నారు, వీళ్ళు ఇక్కడి నుంచి పంపుకుంటే మన నియోజకవర్గం దెబ్బతింటుంది అన్న భావం ఆ నాయకులు కల్పించవలసిన అవసరం మరి కొత్తగా కొత్త ఏంటంటే 6 ఏళ్ళు అయిపోయింది. మరి ఉద్యోగం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మరి మన రాఘుల్ గారు వారి భార్యని మరి నెల దాకా అయితే మరి ఉదయం 8కి వెళ్ళేవారు, 7కి వెళ్ళేవారు. అమ్మాయి 8కి వెళ్ళిపోయేవారు, 8కి వెళ్ళిపోయేవారు. రాత్రి 10కి కూర్చుంటారు. ఒకసారి రాత్రి 10కి ఇంచుమించుగా మరి వెళ్ళి ఇవాళ ఖాళీ ఎక్కువ నాకు ఆవిడగా ఉంటుంది, సాధిస్తూ ఉండొచ్చు. అంచేత మా రాఘుల్ గారు ఏదైనా మిమ్మల్ని సాధించిన దాన్ని అన్యోన్యంగా అంటే మళ్ళీ మీకు కొత్త జీవితం, కొత్త హాని కూడా మొదలైంది. కాబట్టి మరి మీరందరూ మీరు ఇరువురు కూడా ఆనందంగా మీ యొక్క పిల్లపాపంతో, సుఖసిరి సంపదలతో, సకల ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ఆ భగవంతుడు ఆ రకంగా వారికి అన్ని కల్పించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్. ఉద్దేశించి మాట్లాడినటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.